వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని చూద్దాం. అలాగే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగం కొరకు టెస్ట్ సిరీస్ని అయితే రూపొందించడం జరిగింది. వీటిలో 10 గ్రాండ్ టెస్ట్స్ ప్లస్ 20 టాపిక్ టెస్ట్స్ ప్లస్ ప్రీవియస్ టెస్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మనకి ఇప్పుడు భారీగా ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. 397 రూపాయలకు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ వస్తుంది. ఈ ఆఫర్ 2 రోజులు మాత్రమే ఉంటుంది. అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. హైపోమాగ్నేసీమియా వచ్చిన పశువులకు చికిత్సగా దేనిని ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ మెగ్నీషియం సల్ఫేట్. సెకండ్ క్వశ్చన్, మూత్రంలో గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష. మూత్రంలో గ్లూకోజ్ సాంద్రతను గుర్తించడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారంటే బెనెడిక్ట్. ఆక్సిజన్ సరిపోకపోవడం వలన ఆకస్మికంగా మరియు తాత్కాలికంగా స్పృహ కోల్పోవడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ సింకోప్. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఇజ్జత్ నగర్లో మనకి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ అయితే ఉంది, ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. నెక్స్ట్, పశువులకు ప్రాథమికంగా ప్రథమ చికిత్స చేసినప్పుడు అవి అవికల్పక చర్యలకు పాల్పడతాయి. ఆ సమయంలో దానిని నిరోధించడాన్ని ఏమని అంటారు? టాల్ క్లిప్. మొదటి టీకా కోసం కుక్కల వయస్సు. ఆన్సర్ ఈజ్ 45 రోజులు. పాలలో నీటి కల్తీని గుర్తించేందుకు దేనిని ఉపయోగిస్తారు? దేని ద్వారా పాలలో నీటి కల్తీని గుర్తిస్తారు అని అంటే లాక్టోమీటర్ యూజ్ చేసి మనం నీటి కల్తీని అయితే గుర్తిస్తాం. ఓకే, మెదడులో ద్రవం చేరడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ హైడ్రోసెఫాలస్. గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లి మరియు పందులలో పల్స్ రికార్డు చేసే ప్రదేశం ఫెమోరల్ ధమని. నాచు ఉన్న ప్రాంతాల్లో పశువుల్ని మేపడం వలన ఏ వ్యాధి సంభవిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఫెరాంఫిస్టోమా సర్వై. సాధారణంగా జరిగే శ్వాసక్రియను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ యూప్నియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం ఎన్ని జతల ప్రక్కటెముకలను కలిగి ఉంటుంది? 18 జతల ప్రక్కటెముకలను కలిగి ఉంటుంది. స్వరపేటికలోని రింగ్ ఆకారపు మృదులాస్థిని ఏమని పిలుస్తారు? క్రికాయిడ్ మృదులాస్థి. ఏ విటమిన్ లోపం వలన పందులలో మల్బరీ గుండె జబ్బు వస్తుంది? విటమిన్ ఈ లోపం వలన పందులలో మల్బరీ గుండె జబ్బు అనేది రావడం జరుగుతుంది. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారికి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కదా. ఈ తక్కువ టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు ఇంతవరకు చదివిన దాన్ని రివిజన్ చేస్తూ టెస్ట్స్ అనేది రాయడం వలన మీకు ఫర్దర్గా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆకలి లేకపోవడాన్ని ఏమని అంటారు? అనోరెక్సియా. ఏదైనా ఒక ప్రతిజనకంను తీసుకొని దానిలోనికి ప్రతిరక్షకంను పంపినప్పుడు ఆ రెండింటి మధ్య చర్య జరిగి ఒక రింగును తయారు చేయును. అయితే దీనిని ఏమని అంటారు? అంటే రింగ్ ప్రెసిపిటేషన్. ఏదైనా ఒక ప్రతిజనకంను తీసుకొని దానిలోనికి ప్రతిరక్షకంను పంపినప్పుడు ఆ రెండింటి మధ్య చర్య జరిగి ఒక రింగును తయారు చేస్తుంది. దీనినే రింగ్ ప్రెసిపిటేషన్ అని అయితే అంటారు. రక్తం గడ్డ కట్టుటలో ఉపయోగపడే విటమిన్ ఏది? విటమిన్ కే అనేది రక్తం గడ్డ కట్టుటలో ఉపయోగపడుతుంది. గుర్రంలోని 4వ టార్సల్ ఎముకను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ క్యూబాయిడ్. కణజాలం యొక్క సూక్ష్మ నిర్మాణ అధ్యయనాన్ని ఏమని అంటారు? హిస్టాలజీ. జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థకు ద్వారముగా ఉన్న కండర నిర్మిత భాగం ఏది? ఆన్సర్ ఈజ్ గ్రసని. ఓకే, మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.